వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। ఎమ్మెల్సీ కవిత మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేసిన బీర్ల ఐలయ్య వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఓయూపీఆర్ఎస్వి నాయకులు డిమాండ్ చేశారు। బీర్ల ఐలయ్య వ్యాఖ్యలను ఖండిస్తూ విద్యార్థి నాయకులు ఓయూలో నిరసన తెలిపారు। వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవితను లిక్కర్ రాణి అని సంబోధించడాన్ని తీవ్రంగా ఖండించారు। బీర్ల ఐలయ్య కవితపై చేసినటువంటి వ్యాఖ్యలకు గాను ఆయన తన నోటిని ఫినాయిల్తో శుద్ధి చేసుకోవాలని, ఆయన మానసిక స్థితి మెరుగుపడాలని పోస్టు ద్వారా టాబ్లెట్స్ పంపించారు। మూసీని కాదురా ప్రక్షాళించాల్సింది, మూసీని కాదురా ప్రక్షాళించాల్సింది। కడుతాం కాంగ్రెస్ ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా। ఓరోరి రేవంత్ కడుగుతాం ఫినాయిల్తో కాంగ్రెస్ నాయకుల నోళ్లని, కడుగుతాం కాంగ్రెస్ నాయకుల నోళ్లని। ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా। కాంగ్రెస్ నాయకులు నోటుకొచ్చినట్టుగా మహిళా నాయకురాలు కవితక్క మీద మాట్లాడుతున్నారు। మేము కాంగ్రెస్ నాయకుల్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా హెచ్చరిస్తున్నాం। మీరు 1,50,000 కోట్లు పెట్టి ప్రక్షాళించాల్సింది మూసీని కాదు, మీ నోళ్లని ఫినాయిల్తో ప్రక్షాళించాల్సినటువంటి సందర్భం వచ్చింది। దీనికి 1,50,000 కోట్లు అవసరం లేదు, 100 రూపాయల ఫినాయిల్ బాటిల్ చాలు। బీర్ల ఐలయ్య, ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి, కవితక్క అంటే ఒక మహిళ అనే గౌరవం లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు। మీరు చేసే రౌడీ దందాలు ప్రజలకి తెలుసు। ఇంకా మీరు రేవంత్ రెడ్డిని మీ పదవుల కోసం ఇంప్రెస్ చేయడం కోసము మహిళా నాయకురాల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తోలు తీస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నాం। బీర్ల ఐలయ్య, నీ నోరు ఈ ఫినాయిల్ బాటిల్, మీ మానసిక పరిస్థితి కూడా బాగలేదు కాబట్టి మీకు మెడిసిన్ కూడా ఇలా ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్ ద్వారా కొరియర్ చేస్తాము। ఈ మానసిక పరిస్థితి మంచిగా అయిన వరకు కూడా ఉచితంగా మందులు వాడి మీ మానసిక పరిస్థితి మంచిగా అయిన తర్వాత మీరు రాజకీయాలు చేయాలని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం। నిన్న సోనియా గాంధీ ఏమో మహిళా నాయకురాలని చెప్పి డబ్బాలు కొట్టుకుంటా విగ్రహాలు పెడతారు, మరి సాటి కవితక్కనేమో లిక్కర్ రాణి అని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు। మీ దందాలేంది? సోనియా గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులు లేదా? రాబర్ట్ వద్రా కేసులు లేడా? ఇలా సాక్షాత్తు మీరు ఎవరినైతే ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నాం మీ ముఖ్యమంత్రి మూటలు మోసి ఓటుకు నోటు దొంగ కాదా? మేము ఖబర్దారు చెప్తున్నాం, నీ నోటుకు వచ్చినట్టు గనక మాట్లాడితే గనక మీ నాలుకలు చీరేస్తాం। మహిళలంటే తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకి ప్రతీక, నోరు చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాల్సిందిగా మీ ఇద్దరు హెచ్చరిక జారీ చేస్తున్నాం। ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి ఎప్పుడే పార్టీలో ఉంటాడో కూడా గూగుల్ కూడా తెలియని పరిస్థితి, గూగుల్ కొడితే కూడా ఆయన బీజేపీలో ఉన్నట్టు కనపడుతున్నది। ఈ రౌడీ రాజకీయాలు, ఆశ్రమాల పేరు మీద మీరు చేసిన దందాలు మొత్తం చిట్టాలు మా దగ్గర ఉన్నాయి। మా నాయకురాల మీద మాట్లాడేటప్పుడు మాత్రం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి। మీరు ఓటుకు నోటు దొంగలాగా మూటలు మోస్తే మీకు మంత్రి పదవులు వస్తాయి, కానీ మహిళా నాయకుల్ని కించపరిచేటట్టు మాట్లాడితే మాత్రం తెలంగాణ సమాజం సహించాం। ఖచ్చితంగా కూడా మీ కొరియర్ లో ఈ ఫినాయిల్ బాటిల్లోనో ఇంకా అవసరమైతే ఇంకా తీసుకుని కూడా పెద్ద ఎత్తున కొరియర్ చేస్తాం। మీ మానసిక పరిస్థితి కూడా బాగుపడేంత వరకు కూడా మందులు పంపిస్తాం, కాబట్టి మీరు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకుని ఉండాలా। కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే చివరి హెచ్చరిక, ఇక హద్దు మీరితే మాత్రం సహించే పరిస్థితి ఉండదు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం। కవితక్క మీద అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళల మీద కవితక్కను తిడుతున్నావు అని అంటే ఇలా తెలంగాణ మహిళలను తిడుతున్నట్టుగా అనే విషయాన్ని మరి ఇలా గుర్తుపెట్టుకోవాలి। ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, బీర్ల ఐలయ్య, మీరు గుర్తుపెట్టుకోండి। ఖబర్దార్, మీరు అనుకుంటుండొచ్చు తెలంగాణ తల్లిని తీసి ఇలా కాంగ్రెస్ తల్లిని పెట్టారు। మీరు తెలంగాణ సమాజం అంతా చూస్తుంది। ఇలా కేసీఆర్ తో పోటీ పడడం అంటే మీరు పోటీ పడడం రేవంత్ రెడ్డి కాదు, పోటీ పడడం అంటే తెలంగాణ ప్రజలకు మంచి చేసి పోటీ పడండి, 6 గ్యారెంట్లు ఇచ్చి పోటీ పడండి। మీరు గ్యారెంట్లు చీటక మాటలు చెప్పి గారడి మాటలు చెప్పి ఇలా నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినావు, ఇలా అందరు సమాజం అంతా చూస్తుంది। మరి కవితక్క మీద తిట్టడం అంటే నువ్వు ఆడపడుచును ఉన్నారు, నీకు నీ కుటుంబం ఉన్నది, ఆడవాళ్ళని తిట్టడం అంటే అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని తిట్టాలి। ఇలా అందుకే వాళ్ళ పరిస్థితిగా మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మరి అన్నట్టుగా వాళ్ళ స్కామ్లు ఉన్నాయి, అయినా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ మానసిక స్థితి బాగాలేదు, వాళ్ళకు టాబ్లెట్స్ పంపిస్తున్నాము, మరి పోస్ట్ ద్వారా పంపిస్తున్నాము, వాళ్ళ నోరు అదుపులో పెట్టుకోని ఫినాయిల్ కూడా వాళ్ళకి ఇస్తున్నాము, నోర్లు కడుక్కోరి, జాగ్రత్త సుమా। ఇట్లాంటి మీరు పదవుల కోసం మాట్లాడితే, పదవుల కోసం మీరు రాజుపడి మీరు ఇట్లాంటి చిల్లర బొల్లరి మాటలు మాట్లాడితే భవిష్యత్తు ఉండదనే సంగతి సమాజం చూస్తుంది, మేముగా చూసేది అనే విషయం గుర్తుపెట్టుకోండి। ఇంకొకసారి
కవితక్క మీద గాని ఆడవాళ్ల మీద గాని ఈ తెలంగాణ ప్రజల ఆడవాళ్ల మీద మరి ఇలాంటి కామెంట్ చేస్తే ఖబర్దార్ ఇద్దరు మీద ఇండ్ల మీద దాడి చేయాల్సి వస్తున్న సంగతి గుర్తుపెట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్ కమిటీ తరఫున మేము ఈ హెచ్చరిక జారీ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి.